కండలు పెంచాల్సిన బాడీ ఒకదాని కదరా, ఏళ్ళకు కూడా పెంచడం మాయకేలా. బుల్రెడ్డి దామోదర్ రెడ్డి ఊడిపోవడం నేను చూడలేను స్వామి. ఇదే అంకుల్ భయం అంటే. ఆకలేసినప్పుడు తినడానికి తిండి, తినకపోవడం ఉపవాసం. నిద్ర వచ్చినప్పుడు ఎదురుగా పడుకోవడానికి మంచం ఉండి కూడా పడుకోకపోవడం జాగారు. కోపం వచ్చినప్పుడు చేతిలో కత్తి ఉండి తెగ నరకడానికి తలకాయ ఉండి కూడా నరక్కపోవడమే మానవత్వం. అది నాలో ఉంది. నీలో ఉందా? నీలో ఉందా? అంకుల్ నీకొక టాప్ సీక్రెట్ చెప్పమంటావా? ఈ పెళ్ళి అయిపోయింది ఎవరో తెలుసా? నువ్వే. ఎలా? పులిలా తిరగాల్సిన వాడు పేషెంట్ల విక్రమ్ హాస్పిటల్లో బెడ్ మీద పడున్నాడు. ఎస్, నేరుగా విక్రమ్ హాస్పిటల్ పోయినా, నర్సుకి 4,000 కొట్టినా, వాచ్మ్యాన్కి 1000 కొట్టినా, మొత్తం హాస్పిటల్ మొత్తం తీసుకుపోని చెప్పుండు. ఏం అక్కర్లని చెప్పి నీ కొడుకుని కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఏడ దాచాలే? కమాన్ సంజయ్ సాహు, యు ఆర్ ఎ బ్రిలియంట్ బాయ్. థింక్. సంజయ్ సాహు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఆ బ్రిలియంట్ ఐడియా ఏంటంటే, ఓరసి బార్ ఎక్కడ? ఊరోజు బారా జస్ట్ రైట్కి వెళ్ళండి, అక్కడ చౌరస్తా వస్తుంది. అక్కడ ఎవరన్నా నడవరా. థ్యాంక్స్ బ్రదర్. 4 వచ్చారు, 3 వెళ్తున్నారు. ఇంకోడేమయ్యాడు? నువ్వు పెళ్లికి డెకరేషన్ ఇచ్చిన కారులోనే అదే డిక్కీలోనే దాచా. చూసావు అంకుల్ సంజయ్ సాహు హ్యూమానిటీ. వీడికి ఆక్సిజన్ గ్లూకోజ్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా పెట్టాం. వీడు ఎన్ని తప్పుడు పనులు చేసినా. అయినా నీకు అసలు బుద్ధి ఉందా? నన్ను పట్టుకోవడానికి 8 నెలలు దొప్పించుకున్నావు కదా, దానికి బదులు 8 ఏళ్ల వయసులో వీడి గురించి పట్టించుకుంటే ఈ పాటి వాడు అబ్దుల్ కలాం అంత గొప్పగా ఉండేవాడు. సంజయ్ సాహు నువ్వు మరీ పర్సనల్గా తీసుకోకరా. అంకులు నువ్వు మాలా చదవు, ఇంటర్వ్యూలకు వెళ్ళవు, ఉద్యోగాలు చెయ్యవు, ట్యాక్సులు కట్టవు. అయినా నేను సుఖంగానే కదా ఉండమంటా. ఇంతకుమించి మేమేం చేయాలా? చచ్చిపోవాలనా? అందుకే చెప్తున్నా, ఏదో తల్లి బిడ్డ న్యాయంగా బతుకుతాం. నువ్వు అలా కార్లు తిరుగుతూ గుండాయిసం చేసుకుంటావో, మేము అలా పక్క నుంచి గుట్టు చెప్పుడు కాకుండా వెళ్ళిపోతాం. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ కారాపు దిగితే ఇదిగో ఇలాగే చండాలంగా ఉంటుంది. అసలు ఈ మధ్యన కుర్రోళ్ళు చాలా డేంజరస్గా ఉన్నారు అంకుల్. కెలికితే క్యామిడీకి చంపేసేలా ఉన్నారు. ఇంత చెప్పినా కూడా నువ్వు కన్విన్స్ అవ్వకపోతే రేపొద్దు ఇంకో ఫ్రెష్ బ్యాచ్ వేసుకొని తీసుకురా. కానీ ఇలా పారిపోయిన మటుకు కాదు. కొట్టుకోవాలనుకున్నా, తిట్టుకోవాలనుకున్నా, చంపుకోవాలనుకున్నా, ఆఖరికి కబుర్లు చెప్పుకోవాలనుకున్నా కూడా సరే
వెయిట్ చేస్తూనే ఉంటే 24 అవర్స్ సంజయ్ సాహు కేర్ ఆఫ్ ఉస్మానియా క్యాంటీన్ హైదరాబాద్. నేను చాలా హాట్ గురు. ఆల్కోట్ తెలి దిగిపోయిందండి అంకులు. అధ్యక్ష, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అధ్యక్ష, నాలాంటి పుల్ల కాలాలు కూడా కొడితే కత్తిల రోడ్లు దిగిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజల సొమ్మిన కాంట్రాక్టర్లు బాగా దోచుకు తినేస్తున్నారు. ఎట్లాగైనా మనం గట్టి చర్యతో ఆపాలి అధ్యక్ష. మీరు చర్యలు తీసుకుంటాను ఆశిస్తూ నేను సెలవు తీసుకున్నాను అధ్యక్ష. హౌ హౌ సార్ 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 మళ్ళీ ఏంట్రా? అతన్ని చంపకుండా ఎందుకు వదిలేశారు సార్? వెరీ స్మార్ట్ క్వశ్చన్ మై బాయ్. యుద్ధంలో గెలవడం అంటారా శత్రువుని చంపడం కాదు సార్. శత్రువుని ఓడించడం. సార్ ఏం చెప్పాను? ఓడించడం ఓడించడం. సార్. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం, ఓకే సార్. చంపడం కాదు. హ్మ్? అయ్యా మా నాన్న నేను చంపలేదు, వాడు చచ్చిపోతే మాత్రం నా తప్పు కాదు. ఆ గ్యాప్ ఇచ్చావు చాలు. వెళ్ళు. ఏదో అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఏంటి పనమాట ఇంతలో వేసారు? ఆ తర్వాత ఎందుకో దామోదర్ రెడ్డి ఎవరితోనూ మాట్లాడలేదు. తన వాళ్ళ ముందు ఓడిపోయాననే అవమానంతోనూ బుల్లిరెడ్డి చనిపోయాడనే బాధ వల్ల అతను మాట్లాడటం మానేశాడు. బాధాకరమైన విషయం ఏంటంటే తన కొడుకుని డిశ్చార్జ్ చేసిన రోజే అతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రోజు సాయంత్రం మాత్రం అదే పార్క్కి తీసుకొచ్చి అతను కూర్చోబెట్టేవారు. అతను రోడ్డు మధ్యలో ఉన్న కత్తి పిడినే చూస్తూ ఉండేవాడు. భారతదేశంలో ఎన్నో విషయాలు పట్టించుకొని జనం ఆ పిడిని కూడా పట్టించుకోకుండా దాని పక్క నుంచే వెళ్ళిపోయేవాడు. అదేంటని చెప్పగలిగేది ఇద్దరే. ఒకడు కుంఫు నేర్చుకుంటానికి వచ్చిన కుర్రాడు, 2 దామోదర్ రెడ్డి. అతన్ని ఎవరు అడగరు, ఇతను ఎవరికి చెప్పడు. 6 నెలల తర్వాత ఒక రోజు బాగి చెప్పిందని మందు వేసావా? ఓ పని చేయరా, బాగిన డైలీ మందు వేసుకోవచ్చు. టెలిఫోన్ రింగ్ అవుతుంది చూడు, మేవడేమో వెళ్ళి తంతేరా. నేను చూడు బేవార్స్ ఈ కట్టేంట్రా రోడ్డు మధ్యలో ఉంది. అలా ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ని సంజయ్ సాహు లాంటి మామూలు కుర్రాడు రక్తం చుక్క కూడా కింద పడకుండా చంపడానికి కారణమైన ఆ కత్తి ఆ రోడ్డు కింద మిగిలిపోయింది. కొన్నాళ్ళ తర్వాత దాని మీద ఇంకో రోడ్ వేశారు. ఈసారి కాంట్రాక్టర్ మంచోడు, దాంతో ఆ కత్తి ఎప్పటికీ బయటపడలేదు. Bagi. Hi. Congrats. Thank you. Sanju. Hey Joe, how are you, Joe? Congratulations. ఏంటిది? నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. ఏదో చెయ్యి. హలో హలో శివులు చెప్పు చెప్పు. ఒక్క నిమిషం. హలో, మీరు ఎవరన్నా లాయర్ని కాంటాక్ట్ చేయండి సార్. దానికి నేను ఎందుకు? ఏంటంటే శీను, వీడు బాగుపడ్డా. ప్రణావ్ క్యూట్ బాయ్. ఇవై తీసుకెళ్ళి పూలు తీసుకొచ్చా. ఇది వెయ్యా? మీకు లోన్ కావాలండి? అవునండి. ఎందుకు? నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకటి పెళ్లి చేసుకున్నాడు సార్. అయితే హ్యాపీగా ఫీల్ అయ్యి పార్టీ ఇచ్చాడు సార్. మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? లేదు, వాడే ఇచ్చాడు సార్. మరి మీకు డబ్బులు ఎందుకండి? వాడు అదొక టైప్ సార్. 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చానంటాడు సార్. పైగా చిల్లర కూడా ఇమ్మంటాడు సార్. ఆ డినామినేషన్లని మీకు చెప్పడం కష్టం సార్. మీరు నాకు 3 లక్షలు లోన్ ఇవ్వండి సార్. ఒట్టి చేతులతో వెళ్తే గట్టిగా కొడతారు సార్. Everybody on the floor for Everybody on the floor for Everybody on the floor for Everybody on the floor for